హాయ్ అండి. మామిడికాయ తురుము పచ్చడి ఒకసారి ఈ విధంగా చేయండి. ప్రాసెస్‌లో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా పెరుగన్నానికైతే ఈ సమ్మర్‌లో మనం ఎక్కువగా పెరుగన్నం తింటూ ఉంటాం కదా! పెరుగన్నానికైతే సూపర్‌గా ఉంటుందన్నమాట. జ్యూసీగా ఇంకా కమ్మగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం తురిమి చేసుకుంటున్నాం. ముక్కలుగా ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా తురిమి చేసుకోండి ఇన్స్టెంట్‌గా. ఇది 1 మంత్ వరకు బయట పెట్టే ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో అయితే 3-4 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇంకా రైస్‌లోకి కూడా కలుపుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడైతే నేను 3 మామిడికాయల్ని బాగా కడిగేసి తడి ఏమీ లేకుండా చూసుకోవాలి. తర్వాత పైన పొట్టు మొత్తం ఫిలప్ చేసేవాళ్ళనమాట. ఇది చేసేటప్పుడు మనకి చేతులకు కానీ ఎక్కడ తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇలా 3 మామిడికాయలని ఇలా పొట్టు తీసేసి సన్నగా అయితే తురిమేసుకున్నాను అనమాట. మీకు సన్నగా వద్దు అనుకుంటే చిన్న నైస్గా పీసుల్లాగా తురిమేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రేటర్తో తురిమేసుకున్నాను అనమాట. ఇక్కడ 2 సైజులు ఉంటుంది కదా, 2-3 సైజులో. ఇక్కడ నేను పెద్ద సైజుతో తురుముకున్నాను. మీడియం సైజుతో తురుముకుంటే ఇంకా గుజ్జుగా అయిపోతుంది, ఎక్కువ వాటర్ అయిపోతుంది అనమాట. అందుకని ఇక్కడ నేను పెద్ద దాంతో తురుముకున్నాను. కొంచెం ఎక్కువ ముక్కల్లాగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి పెద్ద దాంతోనే తురిమేసుకున్నాను. ఇక్కడ మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అనుకుంటే ఇప్పుడు ఎక్కువ తడి ఉంటుంది కదా, తురుముకున్న తర్వాత చూడండి ఎక్కువ వాటర్గా ఉంటుంది కదా, దానివల్ల అయితే ఇలా తురిమిన పచ్చడి చాలా రోజులు నిలువ ఉండదు. మనకి ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 1 అవర్ 2 అవర్ ఎండపెట్టుకుంటే కొంచెం తడి తక్కువ అవుతుంది. అప్పుడు ఇంకొద్ది రోజులు నిలువ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో చేయండి. లేదంటే అలాగే కూడా పోపు పెట్టేసుకొని చేసేయచ్చు. నేనైతే ఇక్కడ ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకున్నాను అనమాట. ఫ్యాన్ కింద అయినా ఒక 3-4 అవర్స్ ఆరబెట్టుకుంటే కొంచెం తడి అనేది తక్కువ అవుతుంది. తర్వాత పొడి కోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే ఉంటే మాడిపోతుంది వేడికి, అందుకని చెప్పి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత మిక్సీ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం మాడకుండా చూసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత అదే ప్యాన్లోకి పోపు కోసం మనకి నాకైతే ఇక్కడ 3.5 కప్పు వరకే వచ్చిందనమాట. ఆ కొలత ప్రకారం 1 కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. 1 కప్పు ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ అంతా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ అన్న కొంచెం తక్కువ జీలకర్ర, ఒక 10-12 దాకా ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి కొంచెం కారం తక్కువ, అందుకే అన్ని వేసుకున్నాను. ఒక 15 నుంచి వెల్లుల్లి పొట్టు తీసి ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను అనమాట. ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసి పోపు కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు అంతా కూడా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనం మామిడికాయ తురుములోకి పోపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది చల్లారేలోపు మనం అయితే కలిపేసుకుందాము. ఇదైతే కొద్దిగా తడి అనేది తగ్గిందనమాట. ఇప్పుడైతే మనకి కొలతల ప్రకారంగా అయితే కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 3.5 కప్పు వరకే వచ్చింది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ విధంగా కప్పు ఇలాంటి మెజర్మెంట్ కప్పు లేకపోతే మీ దగ్గర ఏదైనా ఒక కప్పు తీసుకొని ఏ కప్పుతో అయినా కొలుచుకున్నా సరిపోతుంది. ఇక్కడ నాకు 3.5 కప్పు వరకే వచ్చింది. దాంతో నేను ఇక్కడ 1/2 కప్పు కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి 1 కప్పు కొలత అనమాట మెజర్మెంట్. ఇది వచ్చి 1/2 కప్పు. మీరు ఏ కప్పుతో అయితే కొలుచుకుంటారో అదే కప్పుతోటి కొలుచుకోండి. ఇది వచ్చి 1/4 కప్పు అంటే 1/4 భాగం అనమాట. 1 కప్పులోకి 1/4 భాగం సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడిని కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసి వీటిలంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు, ఈ మసాలా అంతా ముక్కలు బాగా పట్టేంత మామిడికాయ తురుముకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి.
ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేటట్టు 1 నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇన్స్టెంట్గా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. 1 మంత్ వరకు బయట ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3-4 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మొత్తం ముక్కలకి బాగా కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి మీకు కలవకపోతే చేత్తో తడి ఏమీ లేకుండా చూసుకొని చేత్తో అయినా కలిపేసుకోవచ్చు. ఇలా ఊరగాయ చేసేటప్పుడు బౌల్కి గంటికి ఎక్కడ తడి లేకుండా చూసుకుంటే ఇంకొద్ది రోజులు నిలువ ఉంటుంది ఈ పచ్చడి అయితే. ఇలా తురిమి చేసుకుంటే 1 ఇయర్ వరకు అయితే ఉండదు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 మంత్ వరకు అయితే ఉంటుంది. దానిపై ఇది ఎక్కువ వాటర్ వస్తుంది కదా తురిమితే, ఆ వాటర్ వల్ల అయితే ఉండదు. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత పోపు చల్లారిన తర్వాతనే ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగా మనకి పోపు కూడా చల్లారిపోయింది. ఈ పోపును కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ మనకి ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కదా, మనము మొత్తం కలిపే తలకే సరిపోతుంది అనమాట, ఊరుతుంది. అప్పుడు ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట, ఎక్స్ట్రా ఏమీ కనిపించదు. బాగా కలిసేంత వరకు 1 నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి. అప్పుడు ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సమ్మర్లో పెరుగన్నం ఎక్కువ తింటూ ఉంటాం కదా, పెరుగన్నానికి అయితే చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపేసుకుంటే ఆయిల్ మొత్తం బాగా పీల్చుకుంటుంది అనమాట. మళ్ళీ 1 రోజు తర్వాత ఆయిల్ మొత్తం ఎగస్ట్రా ఆయిల్ అంతా కొంచెం పైకి కనబడుతుంది. మనం కరెక్ట్గా మెజర్మెంట్ వేసాం కాబట్టి ఎక్కువ ఏం కనబడదు అనమాట ఆయిల్. ఇలా బాగా కలిపేసి 1 రోజు ఊరనిస్తే సరిపోతుంది. 1 రోజు తర్వాత ఉప్పు కారం మీకు సాల్ట్ ఏమైనా కొంచెం తక్కువ అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకొని, నాకైతే ఇక్కడ కరెక్ట్ కొలతలతో వేసాను కాబట్టి మరుసటి రోజు ఉప్పు చూస్తే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన ఉంచేవాలి. మరుసటి రోజు చూస్తే కొంచెం తెలుస్తుంది. అప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందనమాట. ఈ విధంగా కలిపిన తర్వాత మనకి ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ అనిపిస్తుంది కదా, కానీ ఊరే తలకే సరిపోతుంది మరుసటి రోజుకి. ఇక్కడ నేను పెట్టేసి ఇది మరుసటి రోజు అయితే చూపిస్తున్నాను అనమాట. ఇదైతే మరుసటి రోజు మధ్య మధ్యలో ఒకసారి కలిపాను. ఇది మరుసటి రోజుకి ఆయిల్ మొత్తం కొంచెం పీల్చుకొని ఎగస్ట్రా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా, ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఆయిల్ ఎగస్ట్రా ఏమీ అనిపించలేదన్నమాట. చూడండి, జ్యూసీగా చాలా కమ్మగా చాలా బాగుంది. ఇది రైస్ లెగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ మామిడికాయలు ఎక్కువ పులుపు ఉండదు కాబట్టి రైస్ లెగ్ కూడా కొంచెం కరెక్ట్గా కారంగా కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. పచ్చళ్ళలాగా అయితే ఇలా తురిమి చేసుకుంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మనకి ఆయిల్ కూడా ఇక్కడ ఎక్స్ట్రా ఏమీ అవ్వలేదు, కరెక్ట్ కొలతలతో చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.